అమ్మాయిలు పొడుగ్గా బాగున్నారు కదా. యా, అది యాదృచ్ఛికంగా అయినది కాదు. తీసుకునేప్పుడే స్పెసిఫిక్గా క్రైటీరియా ఉంది యాక్చువల్గా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఝాన్సీ మ్యామ్, థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్. మీరు చాలా దూరం వచ్చారు. ఇట్ వాస్ రియలీ నైస్. మీరు వచ్చి ఇంతసేపు నుంచి 4 మాటలు రియలీ, ఎస్పెషల్లీ మాలాంటి స్మాల్ అండ్ క్యూట్ మూవీస్కి ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ సో ఈ సినిమా ఫస్ట్ స్క్రీన్ ప్లే ఇంచుమించు 5th వర్షన్ వచ్చిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి 20 minutes నరేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత, అరే బావా, ఈ సినిమా నేనే రైట్ చేశాను, డైరెక్ట్ కూడా చేస్తున్నాను, ప్రొడ్యూసర్ కూడా నేనే, మంచి రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, లీడ్ యాక్టర్ కూడా నేనే చేద్దాం అంటున్నాను అంటే మన వాళ్ళు, రే వెళ్ళిపో వెళ్ళిపో, డోర్ వేసి వెనక్కి చూడకు. సో ఐ కెన్ అండర్స్టాండ్, మన క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా అన్నారంటే మీరు కూడా చాలా మంది అనొచ్చు, ఈడే రైటింగ్, ఈడే డైరెక్టింగ్, ఈడే ప్రొడ్యూసింగ్, ఈడే యాక్టింగ్ అని. బట్ నేనే అలా అనుకోలేదండి క్యాస్టింగ్ ఇలాగా. సో సబ్జెక్ట్ ఒక 2.5 years వర్క్ చేసింది ఆ స్క్రీన్ ప్లే. న్యాచురల్గా నేను క్యారెక్టర్స్ కొంచెం స్పెసిఫిక్గా నేను కొంతమంది అనుకున్నా, ఎస్పెషల్లీ మదర్ అంటే ఝాన్సీ గారు, ఫాదర్ అంటే రాజీవ్ కనకాల గారు. ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ దట్ వాళ్ళు నాకు వచ్చారు. సో అలాగే క్యాస్టింగ్ కూడా ఎవ్రీవన్ యాప్ట్ ఉన్న వాళ్ళే పెట్టాను. ఇట్స్ నాట్ లైక్ ఈ వీళ్ళ కోసం రాసుకున్న ఇదని కాదు. నేను ఒక జనరల్గా స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత క్యాస్టింగ్ చేస్తాను. సో కమింగ్ టు దిస్ మూవీ, మనం జనరల్గా కాలేజీలో చూస్తుంటాం, కొంతమంది స్టూడెంట్స్ చాలా సాదాసీదాగా ఉంటారు. వాళ్ళకి పెద్ద కోరికలు ఉండవు, పెద్ద టాలెంట్స్ కూడా ఉండవు, చదువులు ఉండవు, స్పోర్ట్స్ ఉండవు, అమ్మాయిలు కూడా పట్టించుకోరు. కానీ ఒక ఉబలాటం, అందరితో మాట్లాడాలి, రికగ్నిషన్ కావాలి, అలా చెప్పి అటెన్షన్ డెఫిసిట్ కాదు. కాలేజ్ నుంచి ఉండే ఒక కొంచెం ఆ ఇది ఉంటుంది, క్యూరియాసిటీ. బట్ వెన్ యూ సీ వీడికి అందరినీ డామినేట్ చేసి ఏదో ఆల్ఫా మేల్ టైప్ క్యారెక్టర్ కాదు. ఇలాంటి క్యారెక్టర్ మనం చాలా చూస్తుంటాం కాలేజ్లో. ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది, ఒక జెన్యూన్ క్యారెక్టర్ ఉంటుంది. దట్ ఈస్ నాని, దట్ ఈస్ మన యావరేజ్ స్టూడెంట్ నాని ఇక్కడ. దట్ వాస్ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు షో ఇన్ ద హోల్ మూవీ, ఆ క్యారెక్టరేషన్ కూడా. అండ్ సినిమాలో కూడా చూడండి, మనకు ఫీలింగ్ సొసైటీలో స్టూడెంట్స్కి ఏముంది, లైఫ్లో ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఆ ఫేస్ అంతా ఇట్స్ జస్ట్ చదువుకోవడం మామూలుగానే, అంతా కాలేజ్ అంతా ఫన్నీ కదా, చిల్ కదని. బట్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఆ ఫేస్ చాలా ఛాలెంజింగ్ అండి, చాలా టర్బులెన్స్ ఉంటుంది. ఆ టర్బులెన్స్ జస్ట్ వాళ్ళకే కాదు, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా. టర్బులెన్స్ అంటే చూడండి, అమ్మా నాన్న వాళ్ళ పిల్లలు ఎస్పెషల్లీ కాలేజ్ పాస్ అవుతున్నప్పుడు ఒక సార్ట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తూ ఉంటుంది. అది వెరీ న్యాచురల్, ఇన్ఎవిటబుల్. అది చాలా డిస్టర్బ్గా ఉంటారు. అది దాటితేనే ఫ్యామిలీ కూడా చాలా అందంగా ఉంటుంది. సో నేను ఆ పాయింట్స్ కూడా సినిమాలో చూపించాను. దీంట్లో మా మదర్ రోల్ ఝాన్సీ గారు చేసింది, కానీ రాజీవ్ కనకాల్గా చేసిన ఫాదర్ రోల్ చాలా న్యాచురల్గా ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్యన ఎస్పెషల్లీ వెరీ ఫస్ట్ బిగినింగ్ 10 minutesలోనే కొన్ని సీన్స్ వస్తాయి, ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి. దాంట్లో ఫాదర్ సన్ వాళ్ళ అన్ని డైలాగ్స్ అంటే నిజంగా మనం చాలా వరకు నాన్నగారితో అంతలా కమ్యూనికేట్ చేయం, మాట్లాడడం. సో ఐ ట్రై టు షో దట్ నిజంగా అలా అన్నప్పుడు, అఫ్ కోర్స్ మై డియర్ ఫాదర్స్ ఆఫ్ సొసైటీ, మీరు ఫీల్ అయిపోకండి, వాడికి పే ఆఫ్ ఉంటుంది తర్వాత సినిమాలో. ఓకే, ఎస్. టాకింగ్ అబౌట్ ది గర్ల్స్, నేను స్క్రీన్ ప్లే రాసుకున్న తర్వాత ఇంకా 1 monthలో ప్రీ ప్రొడక్షన్ వెళ్ళిపోతున్నప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ చదువుకున్నాను. సినిమా టైటిల్ అప్పుడే లాక్ చేశాను, యావరేజ్ స్టూడెంట్ నాని అని. సో బాగా ఐ ఫెల్ గుడ్, మామ నేనే నాని, ఇది నాని, ఇది హీరోయిన్స్, మొత్తం డామినేట్ చేసి పాడేద్దాం. ఇంకా ఐ వాస్ వెరీ ఖుష్. సో షూటింగ్ అయిపోయింది, కింద మీద దొల్లేసి ఇది చేస్తాం. ఇంకా రషెస్ చూసుకుంటూ రఫ్ కట్ చూసుకుంటాం కదా 8 స్పీడ్లో, చూసి ఐ వాజ్ జస్ట్ షాక్డ్. వాట్ జస్ట్ హ్యాపెన్ బ్రో? అమ్మాయిలు నాని, అమ్మాయిలు నాని అంటే ఈ స్నేహ గారు, సాయిబా గారు కనీసం ఈ నానిగాడే రైటరు, ఈడే ప్రొడ్యూసరు, ఈడే డైరెక్టర్, ఈడే లీడ్ యాక్టర్ కానీ ఎక్కడా జాలి పడలేదు, తొక్కి పడేశారు అసలు. కనీసం ఓకే గ్లామర్ వదిలేండి, అక్కడ మనం వీక్,
కనీసం యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ, అరే ఎమోషనల్ సీన్స్ వీళ్ళకి భాష కూడా రాదు, భాష కూడా నేర్చేసుకుని మెమరైజ్ చేసేసుకుని సెట్లో కంప్లీట్ చేసి మొత్తం డామినేట్ చేసి పాడేశారండి. అఫ్కోర్స్ జస్ట్ కిడింగ్ అండి. యాజ్ ఎ డైరెక్టర్ నేను చాలా హ్యాపీ. వాళ్ళ ఆ రోల్ని అంతలా డైజెస్ట్ చేసుకుని అంతలా పర్ఫామ్ చేశారని. ఈవెన్ సీన్స్ కూడా అన్నీ మెమరైజ్ చేసుకున్నారు. కాకపోతే యాజ్ అన్ యాక్టర్ కొంచెం ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఈయన మన ఫిల్మ్లో కనపట్లేదు, అందరూ ఇలా కనపడుతున్నారు, జస్ట్ ఇన్సెక్యూరిటీ అంతే. ఎస్పెషల్లీ ఈ స్నేహ గారికి, సాయిబా గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. బికాస్ ఇంటిమేట్ సీన్స్ చాలా అన్కంఫర్టబుల్ అండి, చాలా అన్కంఫర్టబుల్. నో మ్యాటర్ ఎంత కెమిస్ట్రీ ఉన్నా. అండ్ మాకు జీరో కెమిస్ట్రీ, ఎప్పుడు కూర్చొని కాఫీ కూడా తాగలేదు. అలాంటిది అక్కడ అలాంటి సీన్స్ చేయడం అంటే సో ఇట్స్ లాట్ ఆఫ్ అన్కంఫర్ట్. బట్ స్టిల్ వీళ్ళు ఏ రోజున సపోజ్ అన్నారనుకోండి, పవన్ నాకు ఈ సీన్ కంఫర్టబుల్ లేదంటే నేనేం చేయలేను. నేను ఓడికోల్ అన్కంఫర్టబుల్గా కూడా ఫోర్స్ చేసే టైప్ ఫిల్మ్ మేకర్ కాదు నేను. బట్ దే నెవర్, వాళ్ళు ఎప్పుడు అనలేదు, మాట కూడా అనలేదు. దే రియలీ డిడ్ సో ప్రొఫెషనల్లీ. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అనుంటే నాకు మొత్తం ఆ సీన్స్ కూడా డైల్యూట్ అయిపోయాయి. నేను యాక్చువల్లీ అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. ఐ మీన్ అమ్మాయిలంటే చాలా గౌరవం 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 ప్లీజ్ రాంగ్ రా. సో నేను ఆ కాస్ట్యూమ్స్, శ్రేయ గారి కాస్ట్యూమ్స్ కానీ ఆ టచ్అప్ కానీ స్పెషల్ కేర్ తీసుకుని వాళ్ళని బాగా చూపించడం ట్రై చేశాను. సో ఈవెన్ ఆ రొమాంటిక్ సీన్స్ కూడా ఇట్స్ లైక్ మనం నిజంగా ఫీల్ అయ్యి ఈవెన్ అమ్మాయిలు కూడా చూడాలి ఆ మ్యూజిక్కి. కార్తిక్ ఎస్పెషల్ ఐ నో హిస్ బ్యాక్గ్రౌండ్స్ నాకు షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి తెలుసు కాబట్టి ఇలా అందమైన అమ్మాయిలు మంచి ఆయుష్ లాంటి సినిమాలు ఇస్తే ఇంకా కార్తిక్ రెచ్చిపోతాడని నాకు తెలుసు. సో దానికి తగ్గట్టు ఉంటాయి. మీరు దీంట్లో చూసినప్పుడు చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ కిస్. ఇక్కడ అందరూ తెలిసే కదా. యా, సో సినిమాలో చూడండి, మనం కాలేజ్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ కిస్ అంటే బ్రో ఇట్స్ గోనా బి వెరీ స్పెషల్ మ్యాన్, ఇట్స్ గోనా రాక్ మ్యాన్, యూ హ్యావ్ నో ఐడియా మ్యాన్, యూ హ్యావ్ టు టేక్ సో మచ్ కేర్ మ్యాన్, యూ హ్యావ్ టు బీ జెంటిల్ అని చాలా రెచ్చిపోతారు మన వాళ్ళు, హైప్ చేస్తుంటారు. యాక్చువల్లీ అదంతా నిజం. ఫస్ట్ కిస్ ఇస్ వెరీ స్పెషల్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో నేను స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు కూడా అది క్యాప్చర్ చేయడానికి ఇన్ డీటెయిల్ రాసుకున్నాను. సో మీరు చాలామంది అనుకుంటున్న టీజర్ ట్రైలర్లో ఏదో ఇది ఉందని, బట్ ఇట్స్ వెరీ సెన్షువల్, షార్ట్ ఇన్ వెరీ సాజిష్ cinematography, and the way I explained him everything, the girls also, Sneha garu, Saiba garu. So I hope and you will really enjoy those scenes. You'll feel ante first kiss అయిపోయిన వాళ్ళు ఆ మూమెంట్స్ వెంటనే వస్తాయి, లేని వాళ్ళు ఆ ఫ్యూచర్లో ఆ మూమెంట్స్ గురించి తెలుసుకుంటారు. సో యా, సో ఈ సినిమా ప్రోమో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఐ మీన్ లిరికల్ వీడియోస్, టీజర్ అని చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందులో కొంతమంది శ్రేయాభిలాషులు కూడా కొన్ని ఆనిముత్యాలు లాంటి రాశారు సోషల్ మీడియాలో. 2 సేవ్ చేసుకున్నాను జస్ట్ ఫర్ ఫన్. ఇదెవరో అక్కయ్య రాశారు. అరే నో, జస్ట్ ఫర్ ఫన్. ఈ పవన్ గారు మంచి రసికుడిలా ఉన్నాడు. రసికుడు టాలీవుడ్ గ్లోబల్ స్టార్లను తయారు చేస్తుంటే వీడు మన తెలుగు కల్చర్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. నేను రసికుడు, భ్రష్టు అంట. ఏమండి పవన్, ఇక్కడ నేను ఒకటి యాడ్ చేయాలి తప్పదు. ఐఎమ్ సారీ ఫర్ జాటింగ్ ఇన్. అంటే ప్రతి పుస్తకాన్ని మనం అట్టతోని జడ్జ్ చేయకూడదండి. కనిపించేటువంటి ప్రతి షాట్ని కూడా దాని తాలూకా ప్రభావం ఏంటో తెలియకుండా మాట్లాడకూడదు. ఆ కమెంట్కి మాట. రెండోది, పవన్ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే అక్కడ అదే షాట్ అక్కడ వస్తుంటే ఇక్కడ కింద కూర్చుని నలిగిపోతూ ఉంటాడు, ఇలా 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 తిరిగిపోతూ ఉంటాడు. తన హీరోయిన్లని పేరు పెట్టి సాయిబా గారు, స్నేహ గారు, దివ్య గారు అని మాత్రమే పిలుస్తారు. ఆయనకి ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం, రెస్పెక్ట్. ఈరోజు తను డైరెక్టర్గా చూపించాలనుకున్నటువంటి కొన్ని ఎమోషన్స్ని తెరపై చూపించారే తప్ప భ్రష్టు పట్టించడానికి కాదు. ఐఎమ్ హియర్ విత్ యు మై సన్. అదే అండి, ఒకటే చదివారు. ఎస్,
నాకు లైక్ ఐ సెడ్ నేను ఆడవాళ్ళని చాలా గౌరవం చూపిస్తానండి. ఈవెన్ నా లాస్ట్ మూవీ మెరిసే మెరిసే చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు దయచేసి ఈ మూవీ కూడా చూసినప్పుడు యూ విల్ జస్ట్ సీ నేను చాలా అందంగా చూపించాను వాళ్ళని తప్ప ఎక్కడ శృతి మించలేదు. ఇది సెకండ్ది అవుట్ ఆఫ్ స్టేట్ హిందీ మే లిఖా హై భయ్యా. క్రేజీ. ఇది ఇది చదవాలంటే నాకే కొంచెం భయంగా ఉంది. వద్దులేండి. ఇది నాకే. ఏ బందర్ కే లియే ఇతనే खूबसूरत दो लड़की क्योंकि बंदर के पास पैसे है क्योंकि बंदर के पास पैसे है. ట్రాన్స్లేషన్, ఈ కోతిగాడికి ఇద్దరు అందమైన అమ్మాయిలు ఎందుకంటే ఈ కోతి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ. అరే భయ్యా మేరే పాస్ ఓకే తెలుగులో చెబుతాం. నా దగ్గర డబ్బులు ఉంటే ఇలా ఇంత మంచి ఈవెంట్లో ఒక 500 రూపాయలు షర్ట్ వేసుకుంటానా? ఇంకా పాకెట్లో ఫోన్ కూడా ఈఎంఐలో ఉంది భయ్యా. సో వి కమ్ ఆల్ దిస్ వే అండి. సినిమాలో ఇంట్రెస్ట్ వేరే వేరే ఫీల్డ్స్ నుంచి వస్తున్నాం, అవుట్ సైడర్స్, జస్ట్ టు ఎంటర్టైన్ ఆడియన్స్ ఇన్ ఎ వెరీ సెన్సిబుల్ వే. సో మా సినిమాలో మన సినిమాకి మన తెలుగు అడ్రస్ అండ్ మాస్లో కూడా మనం చాలా క్లాసీగా గ్రేస్ చూపిస్తాం. సో దట్స్ వాట్ ఐ ట్రైడ్. ఈ సినిమాలో కూడా నేను అదే చూపించాను అందరినీ. ఈవెన్ మన డిఓపి గారు సాయిష్ గారి కానీ, కార్తిక్ గారి మ్యూజిక్ కానీ, స్నేహ గారు, సాయిబాబా గారి వర్క్ కానీ, నాకు ఎస్పెషలీ ఈ ఝాన్సీ గారు, రాజీవ్ గారు వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఇట్ రియలీ వర్క్ వండర్స్ ఫర్ మీ. నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేశారు ఆన్ ద సెట్స్. టైంకి ఆన్ స్కెడ్యూల్ ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళిపోయింది. సో ఆగస్ట్ 2న మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వస్తున్నాం, తప్పకుండా చూడండి. అలాగే నేను రాసేపుడే అనుకున్నాను థియేటర్కి వచ్చి అరిచేలా ఉండాలి సినిమా అని. ఫ్రెండ్స్తో బంకొట్టించినప్పుడు చొక్కాలు చింపించుకోవచ్చు, రెచ్చిపోదాం, అడుగుదాం, ఎంజాయ్ చేద్దాం మెయిన్గా అది. సో దట్స్ ద పాయింట్. ఎంజాయ్ ద మూవీ అండ్ మళ్ళీ కలుద్దాం.